తగ్గేదేలే అంటూ ప్రచారం పరుగులు పెట్టిస్తున్నాయి. వీటి మధ్యలో కాంగ్రెస్ పార్టీ సైతం తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంత ప్రతిష్టాత్మక ఎన్నికల్లో తమ భర్తల విజయం కాంక్షిస్తూ భార్యలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వర్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటే, వైఎస్ జగన్ తరపున ఆయన భార్య వైఎస్ భారతి కడప జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు సతీమణుల ప్రచారం ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలోకి బరిలోకి దిగుతున్న రాజకీయ ఉద్దండులు ఈసారి తమ సతీమణులను సైతం పోరాటానికి తీసుకెళ్తున్నారు. ఎన్నికల రణరంగంలో తమ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు తమ అర్ధాంగుల సహకారం తీసుకుంటున్నారు. సాధారణంగా తమ గెలుపు కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో ప్రచారం చేయించడం పరిపాటి. కానీ పార్టీల అధినేతలే స్వయంగా తమ సతీమణులతో ప్రచారం చేయిస్తుండడం ఇదే తొలిసారి కావచ్చు. 2019 ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయాన్ని మరోసారి సొంతం చేసుకోవాలని వైసీపీ ఉబలాటపడుతోంది. అయితే అప్పుడు ఒక్క ఛాన్స్ అని చెప్పిన వైఎస్ జగన్ ఈసారి ఆ మాట అనేందుకు లేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనను చూసే ఏపీ ప్రజలు తీర్పునివ్వనున్నారు. అందుకే తాము చేసిన మంచి గురించి చెప్తూ ముందుకు సాగుతున్నారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు, సభలతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడితే వైసీపీ మనుగడకు ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేరిపోవడంతో ఎన్నికల్లో ఓడితే వైసీపీకి తలనొప్పులు తప్పకపోవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలే వైసీపీకి కూడా ఎదురయ్యే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే సమయంలో తమ కుటుంబంలోని వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలు సైతం జగన్ను కాస్త చికాకు పెడుతున్నాయనే చెప్పొచ్చు. వివేక హత్య కేసు విషయంలో షర్మిల చేసిన ఆరోపణలు వైసీపీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ముఖ్యంగా కడప జిల్లాలోనే షర్మిల ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ వేసేందుకు జగన్ తరపున పులివెందులలో ప్రచారం చేసేందుకు భారతిరెడ్డి రంగంలోకి దిగారు. నామినేషన్ దాఖలు చేసిన సమయం నుంచి పులివెందులలోనే ఉండి వైఎస్ భారతి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ కూడా భారతిరెడ్డి ప్రచారం చేసిందైతే లేదు. కానీ ఈసారి ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి జీవన్ స్మరణ సమస్యగా చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో పార్టీ డీలా పడింది. అయితే ఎలాగోలా పార్టీని ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు. ఇక ఈసారి కూడా ఫలితం తేడా కొడితే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. చంద్రబాబు వయస్సు పెరుగుతోంది. అందుకే ఈసారి ఎలాగైనా సైకిల్ పార్టీని అధికారంలోకి తేవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇక చంద్రబాబు తరపున కూడా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇప్పటికే జనంలో తిరుగుతున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో భువనేశ్వరి ప్రజల్లోకొచ్చారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత నిజం గెలవాలి యాత్ర పేరిట చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ప్రస్తుతం కుప్పంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భువనేశ్వరి జనంలోకి వెళ్లి ప్రచారం చేయడం ఇదే తొలిసారి. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో భువనేశ్వరి రాజకీయంలో వేలు పెట్టి ఎరగరు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా అటు భారతిరెడ్డి, ఇటు భువనేశ్వరి జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భర్తల విజయం కోసం భార్యలు ఇలా ప్రచారంలోకి దిగడంతో ఎవరి కృషి ఎంత మేర ఫలిస్తుందనేది చూడాలి.